హలో. హలో సార్. చెప్పండి ఎవరు? నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను. సాంబశివరావు గారేనండి? కాదు, నా పేరు గోపి అండి. గోపియా? ఆ, ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్. అది సాంబశివరావు గారిది టీవీలో కనపడుతుంది సార్. సాంబశివరావు గారు ఏ సాంబశివరావు? అదే బైబిల్ గురించి మాట్లాడుతూ ఉంటాడండి. ఏం పరిచయం లేదండి నాకు. ఈ ఆ, నెంబర్ ఎవరు ఇచ్చారు? అదే మాకు కాస్త ప్రార్థన కావాలండి అని మా కుర్రోడిని వాళ్ళని అడిగితే, ఆ, ఇది సాంబశివరావు గారిది, ఆయన దైవజనులు అని చెప్పి నెంబర్ ఇచ్చాడు నాకు. ఆహా, ఏంటండి ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం అండి ఆ, ఆ, ఏం లేదండి. నేను సైతాన్ చేత బాగా పీడింపబడుతున్నాను. కొంచెం అంటే నాది ఇప్పుడు కాదు, కానీ నా వయసు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఆ, నాకు పెళ్లి కాకముందు నుంచే మరి దేవుడు నన్ను ఎట్ట ఎందుకు పుట్టించాడో నాకు తెలీదు. హిందూ దేవతలు అనే దానికి అసలు నేను ఎప్పుడు దండం పెట్టారు. ఆ, చిన్నప్పటి నుంచి కూడా. అసలు నాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఆ, అంటే మీరు నాస్తికులుగా ఉన్నారు, ఏ దేవుడు నమ్మలేదు? లేదు, నేను యేసుక్రీస్తు వారినే నమ్మా. ఓహో, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి కూడా నాకైతే నాకు ఒక తెలియక ముందు నుంచే నేను యేసుక్రీస్తు వారినే నమ్మా. సూపర్ సూపర్. ఆ, అందుచేత ఏం జరిగిందంటే నాకు పెళ్లి చెప్పండి సార్, చెప్పండి. నాకు పెళ్లి కాబోయే టైంలో ఉమ్, నేను పనిచేసే దగ్గర ఏదో మాతో పాటు పనిచేసే వాళ్ళు హిందూ దేవతల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉండేవాళ్ళు. ఆహా, నేను వెళ్ళకూడదండి, అట్లా వెళ్ళకూడదు మనం. అట్టగా సార్, నేను అన్ని చూడాలనే ఉద్దేశం నాది. అన్ని చూసి తెలుసుకోవాలి. అప్పటి నుంచి కూడా నాకు అవునండి, అవును అవును. అప్పటి నుంచి కూడా నాకు ఆ కోరిక ఉంది. ఉమ్, ఉమ్, సరే, వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కొబ్బరికాయలు అవి కొట్టి, మాతో పాటు పనిచేసేవాళ్ళే కదా, అవునండి, అవును. ఆ కొబ్బరికాయలు అవి కొట్టి, అసలు నాకు అప్పుడు దేవుడు అంటే ఏది, నాకు 18, 19 సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడు. మీరు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నారు? చిన్నప్పుడేనా మీ నాన్నగారు మీ అమ్మగారు? లేదండి, మా అమ్మ మా నాన్నగారు అసలు బాప్టిజం తీసుకోలేదు. కాకపోతే మా అమ్మగారు మా పెళ్లి ఉమ్, ప్రార్థనకి వెళ్ళింది. ఉమ్, మా నాన్నగారు అసలు ప్రార్థనకు కాదు, ఏడకి వెళ్ళాడు నాకు తెలిసినంత వరకు ఎక్కడికి వెళ్ళా. ఆహా, ఓకే. ఎందుకంటే సార్, మేము మాదిగోళం అండి. ఉమ్, నాకు తెలిసినాక కూడా మమ్మల్ని చర్చిలో హిందూ దేవాలయానికి రానిచ్చేవాడు కాదు. ఏ ఊరు మీది? మాది మంగళగిరి దగ్గర బేతపూడి అండి. కొత్త రాజధాని మాది. రాజధానిలో ఒక గ్రామం. ఆహాహా, ఓకే. చెప్పండి చెప్పండి. అదే సార్, మరి నాకేమో ఉమ్, అదే మాతో పాటు పనిచేసే వాళ్ళతో కలిసి నేను హిందూ దేవాలయాలకి, మాకు ఇక్కడ మంచి ఫేమస్ నవలూరు పుట్టతోట అని చాలా దూరం నుంచి వస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఫేమస్ తోట ఇది, పుట్ట. ఆహా, ఓకే ఓకే. ఆ, నాతో పాటు పనిచేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో కొబ్బరికాయలు కొట్టుకుంటే అవి చేస్తా ఉంటే నేను ఉమ్. తినేవాడిని. లేవాడిని కానీ వాళ్ళతో పాటు ఏదో సరదాగా తినేవాడిగా చేసి అజ్జా, తిన్నారు అట్లయితే? తినలా ఆ, తినలా అసలు. నేను తినేరగను అంటున్నాను కదా, దండం పెట్టారు కానీ తినేరగను. ఆ, అసలు నేను ప్రార్థనకి వెళ్ళడం గురించి కూడా నేను ఎందుకో తెలియదు నాకు. నేను దండం పెట్టారను, నేను తినేరగను. ఆ, నాతో పాటు పని చేసేవాళ్ళు సరదాగా మా ఏమంటే కూర్చున్నా కానీ ఉమ్. నేను తినలా ఎప్పుడు. ఓకే, ఆ ప్రసాదాలు మీరు తినలేదు? అసలు తినలా నేను ఎప్పుడు. అది సైతాను, తినకూడదనే నాకు అంతే. సూపర్ సూపర్. అది. ఈ ఉమ్, ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడే ఉమ్, అసలు నాకు బాధ. ఉమ్, అది ఒకరోజు ఉమ్. నాకు కళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి సార్. అది హిందూ దేవతల్ని అసలు కొట్టినట్టుగా ఎమడపోయింది. వినాయకుడిని అయితే ఎన్నిసార్లు ఎమడబడ్డాను, నాకు కనపడమాకరా, నాకు కనపడమాకరా, నాకెందుకు కనపడుతున్నావు అని ఎమడబడేవాడిని. ఆహా, అదే నాకు కనపడమాకరా, నువ్వు నాకెందుకు కనపడుతున్నావు అని ఎమడబడేవాడిని. కొడతానికి కూడా దొరికేవాడు ఉమ్, కాదు. ఉమ్, ఉమ్, అయితే అదే టైంలో అప్పట్లోనే అప్పుడు నాకు ఉమ్. పెళ్లి 17, 18 సంవత్సరాలు ఉంటాయి. మరి పాస్టర్ గారిని మీరు కనుక్కోలేదా, ఎందుకు ఇలా వస్తున్నారు ఈ దేవుళ్ళు నా కళ్ళలో కానీ? ఏ ఊరండి పట్టించుకునేది? పాస్టర్ గారు ప్రార్థన చేయలేదా మరి మీకు ఇలా కళలు రాకుండా? చేయలే. అదేంటి? నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఆ సైతాను ప్రభావం అంత బలంగా ఉంది నా మీద. ఆ, అప్పుడు నాకు పార్వతి ఉమ్, పరమేశ్వరుడు ఒక కళ్ళ కనపడ్డారు మా ఇంటి ఆమె ముసలమ్మ ద్వారా. ఉమ్. ఆమె తీసుకెళ్ళిన ఒకసారి నేను ఏదో పొలంలో పని చేస్తున్నట్టుంటే కాదండి. ఉండండి సార్, పాస్టర్ గారిని లైన్లో కలుపుతాను, ప్రార్థన చేస్తాడు. సాంబశివరావు గారిని లైన్లో కలుపుతా ఉండండి. అంటే డైరెక్ట్గా ఆయన్ని ఎవరు కలవరు ఆయనకి మధ్యలో. అసలు నేను ఫోన్ చేయటం అంటే ఎక్కువ, ఎందుకంటే ఆ, నాకు శోధన ఎక్కువ. అవునవును, తెలుస్తుంది సార్, తెలుస్తుందండి, తెలుస్తుంది. సార్ ఉండండి సార్, లైన్లో కలపను ఆయన్ని.
ఏమండి సార్ చెప్పండి తీరు సార్కి ఎప్పుడు సార్కి మాత్రం నేను ఒకటి మనవి చేస్తున్నా. అయ్యో లేదండి, అసలు మీరు మాట్లాడిన విధానం చాలా అద్భుతంగా ఉంది. అందుకని పాస్టర్ గారిని ఒక్కసారి మీరు, ఎందుకంటే మీలాంటి దైవజనులు ఉండాలండి. మీలాంటి దైవజనులు అందరూ కూడా 10 మంది తెలుసుకుంటేనే ఉపయోగపడుతుంది. నేను ఒక్క మాట చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. సారు నేను సార్ ఎప్పుడు ఫోన్లు చూస్తానే ఉంటా. సోలు సాంబశివరావు గారిది. నాకైతే చదువు రాదు, నాకు పెద్ద ఫోనే ఉంది, చూస్తాను అంతేగాని నాకు చదువు రాదు. నాకే అతనికి నాకు మన బైబిల్ గురించి అతను హిందూ ఆయన బైబిల్ గురించి ఏం చెప్పలేదు కదండి మా సాంబశివరావు గారు, ఓన్లీ పోరాటాల గురించి చెప్తుంటాడు కదా. బైబిల్ గురించి కూడా చెబుతా ఉంటాడులే, మన ప్రవర్తనలో అయ్యండి అని. నేనైతే ఎప్పుడు చూడలేదండి. సాంబశివరావు గారు ఎక్కువ హిందూ గ్రంథాల గురించి చెప్తా ఉంటాడు. హిందూ గ్రంథాల గురించి ఇది ఎట్టుంది అనేది రిఫరెన్స్ చెబుతా ఉంటాడు. చెప్తా ఉంటాడు, అంతే అంతే. అందుకనే సాంబశివరావు గారికి ఒక చెప్పండి, నేను నా తరపున. ఉండండి సార్, ఒక్క నిమిషం లైన్ లో హలో అని పెట్టేద్దరు కానీ మీరు, ఎందుకంటే మీలాంటి అభిమానులు పలకరించకపోతే మళ్ళీ ఆయన దేవుడు ఆయన క్షమించడు. మాదే ఉందండి, మేము చిన్న వాళ్ళం. అయ్యో భలేవాళ్ళే అండి. ఉండండి ఒక్క నిమిషం కలుపుతాను. The person you are speaking with has put your call. హలో, సాంబశివరావు గారు ఉన్నారండి? నా పేరు రాజు అండి. ఇంతకుముందు సాంబశివరావు గారు మనం మాట్లాడుకున్నాం. సార్ సాంబశివరావు గారు హెల్త్ బాగాలేదండి, కొంచెం సెలైన్ అది పెట్టించుకుంటున్నారు సార్. అయ్యో హాస్పిటల్లో ఉన్నారా? అవును సార్. పర్లేదండి. మీరెవరండి? నేను వాళ్ళ బ్రదర్. అరే భలే సమస్య వచ్చింది సార్. మాట్లాడండి, మీ పేరు ఏదో చెప్పారు. మీ పేరండి? నా పేరు రామయ్య అండి. రామయ్య గారు, సాంబశివరావు బ్రదర్ వచ్చారండి, ఒకసారి మాట్లాడండి సార్. ఆయన సాంబశివరావు గారి గురించి చెప్పండి. సాంబశివరావు గారు బ్రదర్ కాబట్టి ఆయన చెప్తే మీకు ఈయన చెప్పినట్టే అన్నా సార్. ప్రైజ్ లాడండి బ్రదర్. ఈ బ్రదర్ ఏం చెప్పారంటే, రోజు కల్లో కట వినాయకుడు వీళ్ళందరికీ ఇష్టిస్తున్నట్టు ఆయన్ని. ఇష్టం కాదు బ్రదరు, అసలు నా పరిస్థితి ఎవరు చెప్పుకోలే నీకంటే. ఎందుకండి? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఇదే తత్వం నాకు అలవాటు అయిపోయింది, పోతానే ఉంటా. ఇంకొక విషయం సారు, మనం ఇట్లా వెళ్ళేటప్పుడు అంటే మేము పొలాల్లో తిరుగుతూ ఉంటాం కదా, నైట్ టైం ఇట్లా వేసినప్పుడు వెళ్ళేటప్పుడు మనకి గుడ్ల గోపులు అవి కనపడతా ఉంటే సైతానికి మనం పోలుస్తాం కదా. ఆ గుడ్ల గోపు నేను ఇష్టపడి అరవదు, కొంతమంది ఇష్టపడి అసలు ఎమ్మట పడారు, సైతానికి భావిస్తారు అందరూ. ఎవరండి? ఎవరు భావిస్తారు? దైవజనుడు అండి ఈయన. ఎవరు భావిస్తారు సారు? కాదు, గుడ్ల గోబని సైతాన్ గా ఎవరు భావిస్తారు? బైబిల్ ఏమైనా ఉందా అంటే నాకు. ఉంది కదండి. ఎక్కడ? యేసుక్రీస్తు వారు అంటే నాకు చదివేం రాదు. కర్ణమేడి సినిమా యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు ఆ గుడ్ల గోపు రూపం వచ్చే కదా మనకి. చూపిస్తాడండి. నిజానికి యేసు ప్రభువుని సాతాను ఒక్కటే శోధించింది కానీ ఆయన ఉపవాసం ఉండి దాన్ని సాతాను నుంచి కూడా విడుదల పొందాడు. ఆయన సర్వ సృష్టికి కూడా దేవుడు ఆయన. అవునండి. ఇప్పుడు మీకు కల్లో దేవుడు వినాయకుడు వస్తున్నాడా? వినాయకుడు వస్తాడు. మీరు ఇప్పుడు హిందువులా లేకపోతే క్రైస్తవులా? మీరు? నేను పుట్టుకతో అసలు హిందూ దేవతలు నేను దండం పెట్టే ఎరగను. పుట్టుకతోనే క్రైస్తవుడు మీరు? నేను అన్ని దేవాలయాలకు పోతా ఉంటాను, చర్చిలకు పోతాను అంటాను. కాదండి, దేవాలయాలకి చర్చిలకి ఎందుకు వెళ్తాం? దేవాలయాలకు వెళ్తాను, చూడటానికి వెళ్తా కానీ నేను దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకోవాలి ఏమో మనం ఒకళ్ళ మీద. కాకపోతే పాస్టర్ గారు, బైబుల్ తెలియదండి పాపం, చదువుకోలేదు. నాకు తెలియకపోతే నేనైతే ఇప్పుడే వచ్చానండి. అయితే గుడ్ల గోపుల గురించి కొత్త నిబంధనలో ఎక్కడ యేసు ప్రభు వారు చెప్పినట్టు లేదండి, పాత నిబంధనలు అయితే ఉంది. సినిమాలు ఊరికి అట్లా చూపిస్తారు కానీ నిజానికి బైబిల్లో అట్లా ఏం లేదండి. కొన్ని విషయాలు నమ్మకూడదు. ఇప్పుడు మీకు వినాయకుడు కనిపించి కల్లో ఏమంటున్నాడు మీకు? వినాయకుడి గురించి చెప్తాను. ముందు పార్వతి పరమేశ్వరుడు చూపించారు నాకు. ఏం చేశారు? పార్వతి పరమేశ్వరుడు
కనిపించి ఏమన్నారు? పొలంలో పనిచేస్తాను కల్లోనే సార్. కాదు హలో గారు నాకు మా కళ్ళలో నేనేదో పొలంలో పని చేసుకుంటే మా ఇంటి ఒక ముసలమ్మ వచ్చి కళ్ళ అని చెప్పి పార్వతి పరమేశ్వరి దగ్గర తీసుకెళ్ళింది. ఎవరు? మా ఇంటి ఒకటి పని చేసి ఒక ముసలమ్మ అంటే కళ్ళ కళ్ళ అయ్య గారు నేను ఏదో పొలంలో పని చేసుకుంటాను నీతో పని రారా అని చెప్తే ఒక ముసలమ్మ మా ఇంటి తీసుకెళ్ళింది అక్కడికి కళ్ళ. అయ్యా పాస్టర్ గారు ఒక్క నిమిషం. రాముడు గారు, మన పాస్టర్ గారు యేసు ప్రభువును నమ్మకం ముందు ఆయనకు కూడా ఒక ఆమె మీద కళ్ళు వచ్చాయి, ఆయన సాక్ష్యం కూడా చెప్తాడు. ఏ పాస్టర్ గారు నిజమే కదా? అవునండి. గురించి కళ్ళకి వచ్చాయి కాదు మా ఫస్ట్ మన కాదండి. ఇప్పుడు ఉన్న అతని పేరు ఏం పేరు అన్నారు? మీ పేరు ఏం పేరు ఉన్నారండి? రామయ్య గారు. రామయ్య గారు సాక్ష్యం చెప్పండి, తర్వాత నా సాక్ష్యం చెప్తాను నేను. అయ్యగారు అట్ట కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళ ఒకసారి తీసుకెళ్ళిందండి అమ్మమ్మ. ఆ బిల్డింగ్ లో పార్వతి పరమేశ్వరుడు కూర్చొని ఉన్నారు. ఓకే. కూర్చొని ఉన్నప్పుడు నేనేం చేశానంటే వాళ్ళు ఒక మాట అడిగారు నన్ను. ఏమని? నన్ను ఒక మాట అడిగారు, పార్వతి పరమేశ్వరుడు ఒక మాట అడిగారు నన్ను. ఏమని అంటున్నా? ఏమని అడిగారు? అదే నువ్వు మాకు ఎప్పుడు దండం పెట్టుకోలేదు, ఇన్ని సార్లు తిరుగుతున్నా కదా, ఎందుకంటే నేను హిందూ దేవాలయాలు కూడా చూడటానికి వెళ్తాను అంటున్నాను కదా. ఇన్ని సార్లకి వెళ్ళి నువ్వు మాకు ఎప్పుడు దండం పెట్టుకోలేదు, నువ్వు ఒకసారి మాకు దండం పెట్టుకో, నీకు కావాల్సి ఇస్తామన్నారు. నువ్వు మాకు ఒకసారి దండం పెట్టుకో, నీకు కావాల్సి ఇస్తామన్నారు. నేనన్నా దానికి బదులుగా అయ్యా మీరు దేవుళ్ళు అయితే కన్నుకో కాలుకో చూసుకోండి. పాస్టర్ గారు చూసారు రామయ్య గారిని దేవుళ్ళు వచ్చి అడుగుతున్నారు దండం పెట్టమని, కానీ రామయ్య గారు ఎక్కడా తగ్గలేదు. తగ్గలేదండి. నేను ఇప్పుడు దాకా ఇప్పుడు కాదు, అప్పుడు పెళ్లి కాదు, ఇప్పుడు 30 సంవత్సరానికి పడుతుంది బాగా. అది సరే నేను ప్రార్థన చేస్తానండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. మీ గురించి ప్రార్థన. పాస్టర్ గారు మీ కాలంలో వచ్చారు, దాని గురించి ఏమన్నా చెప్తాను. సాక్ష్యం ఒకటి చెప్తానండి. రామయ్య గారు ఇంకా అడుగుదామండి, ఇంకా ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు మీ గాళ్ళకి మొక్కమని చెప్తున్నారు, ఆయన మీరు మొక్కట్లేదు అంటున్నా. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేదు అయ్యారు వాళ్ళు. ఏమి అడిగావు? నువ్వు దేవుడు అయితే కన్నుకో కాలుకో ముట్టుకో, తప్పలేదు. లింగం అంటే ఏంటి అసలు? లింగాన్ని ముట్టుకోవటం ఏంటి అని అడిగా. కనపడకపోతే నా పక్కన ముసలమ్మ తీసుకొచ్చాను నన్ను చూడండి. నన్ను తీసుకెళ్ళి ముసలమ్మ నా పక్కన నుంచొని ఉంది కదా. ఎవరా మా కల్లో కదా సార్, మా ఇంటి ముసలమ్మ. మీ ఇంటి కల్లా ముసలమ్మ? మా ఇంటి దగ్గర ముసలమ్మ నన్ను అక్కడ తీసుకెళ్ళినాను కదా కల్లో. ముసలమ్మ తీసుకెళ్ళి కల్లో అక్కడికి. అప్పుడు ఆ ముసలమ్మ నీ భార్య, నీ పెళ్ళామా? నీ భార్య ఆవిడ ముసలమా? ఎవరు ఆవిడ? సరే ఆవిడ నాయనమ్మ అవుతుంది, మా ఇంటి ముసలమ్మ. నాయనమ్మ. మీ నాయనమ్మ తీసుకెళ్ళి శివుడు పార్వతి దగ్గరికి. ఆమె క్రైస్తవురాలేనా? క్రైస్తవులే. కాదు మరి క్రైస్తవులకి నువ్వు సాతాను శోధిస్తుందయ్యా. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి శివుడు పార్వతి నీకెందుకు కనిపిస్తాడు? నీకు పిచ్చి కాకపోతే? శివుడు పార్వతి నీకెందుకు కనిపిస్తారు? వాళ్ళు హిందూ దేవుళ్ళు కదా. నీకు కనిపిస్తే యేసయ్య కనిపించాలి, మేరీ కనిపించాలి, కానీ మిగతా వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు నీకు? అంటే నువ్వు ఇంకా ఆ దేవుడి దేవతల్ని మనసులో ధ్యానించుకుంటున్నావు. అయ్యగారు నేను చెప్తున్నా, కొంచెం వినండి అయ్యగారు. విన్నాను. చెప్పండి. నా పెళ్లి కాకముందు జరిగింది. ఇప్పుడు నా పెళ్ళి 30 సంవత్సరాలు. మరి ఇప్పుడు కూడా కనిపిస్తుంది అంటున్నావు కదా. ఇప్పుడు కూడా నాకు కనిపించే మీరు చెబితే నమ్మరు. ముసలి సంగతి చూడండి సార్, కొద్దిగా ఒక్క మాట ఏమీ లేదు. చెప్పండి. నన్ను ఎందుకు తీసుకొచ్చి ఎక్కడికని చెప్పి నేను వెనక తిరిగి చూసి ఆ ముసలి నమ్మటాయి. నన్ను తీసుకెళ్ళిన ముసలం నా ఎమ్మటే ఉంది కదా అక్కడ. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేను వెనక తిరిగి చూసి ఆ ముసలం ఆమె కనక దొరకదు. సేమ్ ఫోటోలు ఎక్కడుంటుందో నార్మల్ గా డ్రెస్సులు అట్టే నిల్చొని ఉంది. కాదు రామయ్య నేను అడిగేది ఏంటంటే
ఇప్పుడు నువ్వు పెళ్ళై 30 సంవత్సరాలు కళ్ళలో వస్తున్నట్టున్నావు. నీకు కాదు, ఇప్పుడు హిందూ దేవత కనకదుర్గమ్మ, శివుడు, పార్వతీదేవి వీళ్ళందరూ నీకెందుకు వస్తున్నారు అంటున్నా. నేను వాళ్ళకి దండం పెట్టుకోలేదని ఇలాంటి పనికిమాలిన యదవ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారయ్యా? నువ్వు నీ కోసం వస్తే యేసు రావాలి, లేకపోతే మరియమాత రావాలి, కానీ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే నువ్వు ఇంకా వాళ్ళ గురించి ధ్యానం చేస్తున్నావు అనమాట. నువ్వు చేస్తున్నాడండి. అది సాతాను కూడా శోధిస్తుంది. సాతాను బాగా శోధిస్తుందయ్యా. నువ్వు ఇంకా వాక్యంలో బలపడలేదు. నువ్వు సాక్ష్యం అవుతుంది చెప్తున్నాను. దశమ భాగాలు ఇస్తున్నావా? నువ్వు దశమ భాగాలు ఇస్తున్నావు, ఇవ్వట్లేదు. నువ్వు దశమ భాగాలు ఇస్తున్నావు. ఏ చర్చికి వెళ్తారు? అది ఒక చిన్న సాక్ష్యం చెప్పనండి. నేను కూడా క్రైస్తవుడికి ఎలా మారానా చెప్పండి. రామయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన సాక్ష్యం ఏదో ఉందంట, ఆయన సాక్ష్యం చెబుతాడు. మీరు వినండి, మంచిగా వినండి ఫస్ట్. కూడా నాకు ఎత్తుకుని నేను చెప్తాను, మీరు వెళ్ళలేకపోతున్నారు అంతే. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ వింటాను. ఆయన సాక్ష్యం ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్పండి మాస్టర్ గారు. ఈ సాక్ష్యం చెప్తేనే బాగుంటుందండి. ఆ రోజు నాకు విని చెవులంతా కూడా చాలా ఆనందం వేసింది. సరే, నా సాక్ష్యం చెబుతా ఇನ್ನು రామయ్య. చెప్పండి. వాక్యం అందు మనం ఎట్లా బలపడాలో నీకు ఇప్పుడు చెప్తా నేను. విను బాగా. వాక్యంలో ఎప్పుడు బలపడాలి, మనకి మన కోసం వచ్చిన యేసయ్య కోసం మనం ప్రాణాలైనా పెట్టాలన్నమాట. సర్వ సృష్టికి, సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ ఉండాలి మనం. అప్పుడే మనం వాక్యంలో బలపడతాం. అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను కూడా నీకులాగా అంతకుముందు అన్యుడినే. నేను కూడా భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని అంతకుముందు. కానీ యేసయ్య దగ్గరికి ఎలా మారాను అనుకున్నావు? నేను కూడా అంతకుముందు భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని, తాగుబోతును, తిరుగుబోతును, నేను అబద్ధాలు చెప్పేవాడిని, మోసాలు చేసేవాడిని, కొట్టేవాడిని అందరినీ. ఇప్పుడు నీకు చిలకలూరుపేట తెలుసా? నీకు చిలకలూరుపేట దగ్గర సార్. చిలకలూరుపేట దగ్గర అంత ముందు పంపులు ఉండే అనమాట అంత ముందు అక్కడ. ఇప్పుడు వాటిని చర్చిలుగా పెట్టారు. ఆ చర్చిలనే అంటున్నారు వాటిని ఇప్పుడు. అక్కడ నేను ఏం చేసాను, బాగా పంది మాంసం తిని సారాయి తాగప్పుడు సారాయి అని ఉండేది, వారిని వాహిని అని ఉండేది. అప్పుడు గుర్తుందా నీకు? 1995లో మీరు చెప్పిన స్టోరీ. నేను అక్కడ బాగా తాగేసి అక్కడ దగ్గరికి వెళ్ళి బాగా వాళ్ళతోటి వేస్తా ఉండేవాడిని అనమాట. నిల్చోబెట్టి, ఒంగోబెట్టి, పడుకోబెట్టి వాళ్ళని రకరకాలుగా వేస్తుంటే వాళ్ళు నా దెబ్బకి భయపడిపోయేవాళ్ళు. ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను అప్పట్లోనే నేను ఒక్కొక్క వ్యక్తికి 500 ఇచ్చేవాడిని. అప్పట్లోనే నేను ఇచ్చేవాడిని. ఇప్పుడు పాస్టర్ గారు 10,000 అండి. ఇప్పుడు 10,000 అన్నట్టు. అయితే ఒకసారి నాకు, నేను నిద్రపోతుంటే ఒక స్వరం వినపడింది. నాకు స్వరం. ఏం స్వరం వినపడింది? అది చూసారా, మారు మనుషులు పొందుతున్నారు. పీటరు, నా పేరు ప్రైజ్ లాడ్ చెప్తున్నా ఒకసారి. ప్రైజ్ లాడ్. హల్లెలూయానండి. వెరీ గుడ్. అయితే నా పేరు అంత ముందు సాంబయ్య. ఇప్పుడు మా అన్నయ్య పేరు సాంబశివరావు కదా, నా పేరు రామారావు. నా పేరు అప్పుడు ఆ స్వరం వచ్చి, రామారావు నువ్వు ఇంకా మారవా, నా దగ్గరికి రావా అనేసి ఒక తెల్లటి ఆకారం ఫస్ట్ స్వరం వినపడింది. తర్వాత ఒక వెలుగు వచ్చింది నా గదిలోకి. అయ్యా ఎవరయ్యా ఇది, ఎవరు నన్ను ఎందుకు ఇట్లాగా అడుగుతున్నారు అనేసి అట్లా 3 రోజులు వరుసగా వచ్చిందనమాట. ఆ 3 రోజులు కూడా నేను పాస్టర్ గారు మీరు తాగే ఉన్నారా అప్పుడు, లేకపోతే మామూలుగా ఉన్నారా? నేను మామూలుగా ఉన్నాండి అప్పుడు. నేను వేసేటప్పుడే తాగుతానండి. సెక్స్ ముందే తాగుతా, తర్వాత తాగను సార్. జస్ట్ కొంచెం మందు తీసుకుంటారు. సెక్స్ చేసే ముందు 2 పెగ్గులు వేసుకుంటాను సార్. తర్వాత ఒక సిగరెట్ తాగి వెళ్ళానంటే ఇంకా గంట వరకు విజృంభణ అనమాట. ఇంకా అసలు ఎవరు తట్టుకోలేరు. అట్లాగా చేస్తుండేవాడిని నేను. అయితే రామయ్య వింటున్నావా నువ్వు? అయితే ఒక రోజు ఆ స్వరంలో నుంచి ఒకటి వచ్చిందనమాట. నువ్వు ఇంకా ఈ పాడు పనులు మానేస్తావా, మానేయవా అనేసి 3 రోజుల పాటు అదే స్వరం వినిపిస్తుంది. మానేస్తావా మానే అంటే అప్పుడు నేను అప్పుడు చూస్తే ఆయన తెల్లటి ఆకారం, ఇట్లా దులపాలు జుట్టు ఉంది, తెల్లగా ఉండి రెక్కలు వేసుకొని ఒక వెలుగులో నుంచి కిందకు వచ్చాడు అనమాట. వచ్చి నువ్వు నా మార్గంలోకి వస్తాను తండ్రి, కాకపోతే నాకు చివరిగా ఒక కోరిక ఉంది, ఒక మంచి ఫిగర్ ని, మంచి కన్యని, ఒక మంచి చిన్న డౌట్ అండి ఇక్కడ. ఆయన చేతికి గుర్తులు ఏమైనా చూసారని చేతికి శీలలు కొట్టిన మేకులు కొట్టినవి ఉన్నాయండి. మేకులు కొట్టినవి ఉన్నాయన్నమాట. ఆయన యేసయ్యే ఆయన. తర్వాత నాకు అర్థమైంది అనమాట. అయితే నాకు ఒక కోరిక ఉంది, మంచి మంచి పెద్ద పెద్ద కుండల్లాంటి కళ్ళు, మంచి టైట్
పువ్వు ఉన్న మంచి ఫిగర్ ని ఒక్కసారి వేసుకొని ప్రభువా నేను నీ మార్గంలోకి వచ్చేస్తానన్నాడు. సరే అనేసి ఏం చేశాడు, అప్పుడు నా గదిలోకి ఒక మంచి అమ్మాయిని పంపించాడు. మంచి అమ్మాయి అనమాట. ఇంకా ఎలా ఉందంటే బ్రాస్ సైజ్ అయితే 32, 33 ఉంటుంది అనమాట. 36, 37 అట్లా అంత మంచి మంచి బ్రెస్ట్, మంచి పొడలు అసలు అద్భుతంగా ఉందన్నమాట. చూస్తే దేవకన్య లాగుంది. ఇంకా నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఇంకా ఆమె బాగా ఒక అరగంట గంట సేపు పాటు బాగా వేసా అనమాట. రకరకాల యాంగిల్స్ లో ఒంగోబెట్టి పడుకోబెట్టి మంచిగా వేసిన తర్వాత చూస్తే ఆమె మాయమైపోయింది. ఆమె లేదు నా గదిలో, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అనమాట. అంటే అరవలేదండి, మామూలుగా మూలుగుతుంటాయి, అమ్మా అయ్యా స్లోగా అట్లాంటివి ఉంటాయి కదా, అవే చేసింది అనమాట. అంతేగాని పెద్ద పెద్దగా కేకలు పెట్టి అట్లా ఏం అరవలేదు. అయితే ఇంకేమైందంటే అప్పుడు మళ్ళీ ఆవిడ వెళ్ళిపోగానే అంతలోకి మళ్ళీ ప్రభు కిందకు వచ్చి రామారావు ఇప్పుడు కన్నా మారుతావా అంటే నేను మారుతాను ప్రభు అంటే, ఇంతకే నన్ను పంపించిన ఫిగర్ ఎవరయ్యా అంటే ఎవరో కాదు కన్నె మేరీనే నీ దగ్గరికి పంపిస్తాను, నువ్వు నీలో మారు మనసు పొందాలి, నువ్వు నా మార్గంలోకి రావాలని కన్నె మేరీనే పంపించాను నేను అనేసి అన్నాడు అనమాట యేసయ్యని. అక్కడి నుంచి ఆయన ఇట్లా రెక్కలు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి రామయ్య గారు, ఆ రోజు నుంచి నేను నా పేరు పీటర్ గా నేను బాగా వెళ్ళాను. మరుసటి రోజు వెళ్ళే పాస్టర్ దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మందు తాగలేదు, ఏ అమ్మాయిని ముట్టుకోలేదు, ఒక్క అబద్ధం ఆడలేదు, ప్రభు మార్గంలోకి వచ్చా అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, యేసు జయం. అయ్యా రామయ్య గారు చెప్పండి. అసలు చెప్పేదని నేను నమ్మను. యేసుక్రీస్తు అసలు పనులు చేయడు, అసలు అంగీకరించాలంటే. అయ్యా పాస్టర్ గారు, ఇక్కడ ఒక ఆమె చైన్, గోల్డ్ చైన్ కావాలని ఇచ్చాడు తెలుసా మీకు? ఒక ఆమె పేగులు తెగిపోతే పేగులు ఇచ్చాడు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది నమ్మనంటున్నావు కదా, మరి నువ్వు నాకు శివుడు కనిపించాడు, నాకు పార్వతీదేవి కనిపించింది, నన్ను తీసుకొచ్చింది కనకదుర్గం అంటే నేను నమ్మటానికి నేను ఎర్రి పువ్వుని లాగా కనిపిస్తున్నాను నీ కళ్ళకి. మరి నేను నమ్మలేదా నువ్వు చెప్పింది? కాదు, నువ్వు నమ్మాను కదా, నేను చెప్పింది నువ్వు ఎందుకు నమ్మట్లేదు? యేసయ్య వాళ్ళ అమ్మనే మీరు చెప్పింది న్యాయమే. వాళ్ళ అమ్మనే పడుకోబెట్టి సెక్స్ చేసుకో అనేసి వెనకాల నేను వేస్తుంటే ఆయనే వచ్చి నిలబట్టుకొని ముందుకు వెనక్కి ఊపాడు తెలుసా యేసయ్య. నువ్వు చెప్పింది అవసరం నాకు లేదు, యేసుక్రీస్తు నువ్వు చెప్పింది కూడా నమ్మాల్సిన అవసరం నాకేముంది? మరి నువ్వు సొల్లు మాటలన్నీ చెప్తేనే నువ్వు చెప్పింది నేను నమ్మాను, ఓకే నేను సాతాను శోధిస్తుంది అని. ఇప్పుడు రామయ్య గారు మీ ఇద్దరికి మధ్యలో నేనుంటాను. ఎందుకంటే రామయ్య గారు శివుడు వచ్చి మీకు దండం పెట్టాలి అని శివుడు అనుకుంటున్నారని మీరు చెప్పారు. మరి అది ఎట్లా నమ్ముతాం చెప్పండి, ఆలోచించండి మీరు కూడా ఒకసారి. నమ్మకపోవటం మీ విషయం, అది నాకు సంబంధం లేదు. నమ్మకపోవటం అనేది లేదు. అదే మాట నమ్మటం నమ్మకపోవడం అనేది. అయ్యా మేము క్రైస్తవులమే, గ్రంథాలంటే మేము క్రైస్తవులు, హిందువులం కాదు, మేము క్రైస్తవులమే. ప్రైజ్ లాడని చెప్తుంటే అయితే ప్రైజ్ లాడని ఇవ్వమని చెప్పొచ్చు, కానీ గారు చెప్పండి. ఆయన పాస్టర్ గారు, నేను అయ్యగారు అదే, నేను విశ్వాసిని, ఆయన పాస్టర్ గారు. ఎవరైనా కావచ్చండి, నోటి మనిషి స్థానం. నేను ఏది పూజలు చేసేటువంటి వాళ్ళు కళ్ళు మూసుకొని వీడికి వాడు వీడికి ఇది వచ్చిందని ఎత్తోడు కూడా లేరా? తెలియదు అయ్యా దాని గురించి. హిందూ దేవుని దగ్గర ఎక్కడికి వెళ్ళాం మేము, ఏసై పాదాల దగ్గర ఉంటాయా? ఏసైనే పొద్దుగూకులు ధ్యానించుకుంటూ ఉంటాం. ఆయన సువార్తని సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకాలకి వెళ్ళి ఎంతో మంది అన్యుల్ని మన యేసు మార్గంలోకి తీసుకొని వచ్చాం మేము. నాకు చెప్తున్నావు ఏంటి నువ్వు? అంతేగాని మీరు చెప్పినవన్నీ అసలు మాకు హిందూ దేవుళ్ళ గురించి కానీ, ఆ పుస్తకాల గురించి కానీ, ఏముంటుంది తెలుసా? అన్య దేవి దేవతల మాటలను కూడా ఉచ్చరించకూడదు నువ్వు. అసలు నీకు పార్వతీదేవి శివుడు కనిపించారంటే నువ్వు ఇంకా సాతానులో పడిపోయావు. నువ్వు నీకు నిత్య నరకమే. నీకు ఇంకా పడిపోయాడు. రామయ్య అని పేరు పెట్టుకున్నాడు. మీ పేరు నా పేరు జోసఫ్. రామయ్య అదేం పేరండి? ఏం పేరయ్యా? నువ్వు వాక్యాలు బలపడి మార్చుకోవాలి కదా పేరు. అన్యుడుగానే జీవిస్తున్నావు నువ్వు. కాదు, రామయ్య పేరు పెట్టుకున్నావు అని చెప్పి అన్ని దేవతల పేర్లు పెట్టుకున్నావు. నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు రామయ్య చెప్పు అసలు? గారు అది మా తల్లిదండ్రులు వాళ్ళ గౌరవం. మా తల్లిదండ్రులు పెట్టాడు, నేను మార్చుకోలేదా పీటర్ అని? నా పేరు రాజు అని పెట్టారు. నేను ఇప్పుడు
నా పేరు జోసఫ్ గా మార్చుకున్నా, ఆయన పేరు పీటర్ పాస్టర్ గా మార్చుకున్నారు. మార్చుకోవచ్చు, అది మీ అభిప్రాయం. అది అభిప్రాయం కాదు, బైబిల్ చెప్పింది మనకి. అయ్యయ్యో, నా తల్లిదండ్రుల మీద నాకు గౌరవం ఉంది, చక్కని నా పేరు. అందుకని నీకు అపవాది నీ ఎమ్మట పడుతున్నాడు ఇప్పుడు బాగా. రామయ్య అనే పేరు కాదు ఒక నిమిషం, రామయ్య అనే పేరు హిందూ పేరా మన క్రిస్టియన్ పేరా? హిందూ పేరు. మరి హిందూ పేరు అన్నప్పుడు నిర్గమాకాండంలో హిందూ అసలు ఈ వేరే దేవతల పేర్లు ఉచ్చరించకూడదని బైబిల్లో రాసి ఉంటే మరి ఆ నియమాన్ని నువ్వు తప్పావు కదా, మరి అది ఎట్లా చెప్పు? నీ తల్లిదండ్రుల మాటను ఖచ్చితంగా పాటించి తీరాలి, నీ తల్లిదండ్రులు సన్మానం చేయాలని కూడా ఉంది. అయితే మీ అమ్మగారు మీ నాన్నగారు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ప్రసాదం నేను గుళ్ళో పనులు దండాలు చేయమని చెప్తారు, నువ్వు వినేస్తావా? దేవుడు వాక్యాన్ని నువ్వు ఈశ్వరు నమ్ముతావా? మీ అమ్మగారు చెప్పిన మాట నువ్వు నమ్ముతావా? మా తల్లిదండ్రులు చెప్తుంది వినమని బైబిల్లో చెప్తుంది, వాళ్ళు చెబితే నేను కరెక్టే. ఇప్పుడు మరి ప్రసాదం పెట్టే గుడిలో తింటావా మరి నువ్వు? మా తల్లిదండ్రులు తీసుకొచ్చి తింటా. మరి ఇంకే శివుడు పార్వతీదేవి కనకదుర్గం ఎందుకు కనిపిస్తున్నారంటే ఇందుకే నీకు కనిపిస్తుంది. అది మా ఎవరికి కనపడుతున్నారంటే అది నువ్వు చేసే దగ్గరికి వేసుకో అనేసి శుభ్రంగా కన్ని మీద వేసుకో, నీకు బాగా టైట్ గా ఉంటది, బాగా హ్యాపీగా ఫీల్ అవుతా అని వేసే తన తల్లినే నాకు దానం చేశాడు. నాకు అంత గొప్ప దేవుడు వేస్ట్ అండి. ఈయన మీరు చెప్పే సాక్ష్యాలు వేస్ట్. ఈయనంతా కూడా కల్పిత మనిషి అండి. ఈయన అసలు క్రైస్తవుడే కాదు, మనం అసలు ఇతన్ని శోధించాల్సిన అవసరమే లేదు. మనం నేను క్రైస్తవుని కాదా? అవును కాదు, నువ్వేదా క్రైస్తవుడు అవుతావు? రామయ్య పేరు వేసుకున్నావు. మన ఇద్దరిని మోసం చేయడానికి వచ్చిన సాతానండి ఇతను. మన ఇద్దరిని తప్పుదోవ పట్టించడానికి వచ్చిన సాతానండి ఇతను. మన ఇద్దరికి ఏదో హిందూ గ్రంథాల గురించి చెప్పి మనసు మారుద్దామని చూస్తున్నాడు. మీరు నమ్మకండి పాస్టర్ గారు. నేను అసలు నమ్మను. నాకు మరియా బాగా కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి, ఆమె బాగా వేస్తుంటే భలే ఉంటది, ఆమె కావాలి. కానీ వీళ్ళ మనకెందుకండి హిందూ దేవి దేవతల గురించి? ఏసయ్యే నాకు అన్ని సప్లై సార్. ఇప్పుడు ఇతను చెప్పేయన్ని ఈయన చెప్పేయన్ని అబద్ధాలు, రామయ్య చెప్పేవన్నీ అబద్ధాలు. మన నిర్గమాకాండంలో అసలు ప్రసాదాలు తినకూడదు, ఇతర దేవతలు మొక్కకూడదు, బలిపీఠాల దగ్గరికి వెళ్ళకూడదు, బలిపీఠాలను పూజించకూడదు అని స్పష్టంగా మన బైబిల్ చెప్తే ఈయన నేను చేస్తా, మా అమ్మ చెబితే చేస్తా, పొద్దున వీళ్ళ భార్య చెప్పుద్దండి, రామయ్య నువ్వు పోయి వాళ్ళ గుళ్ళోకి రక్షణ చేయించుకో అని చెప్పి నమ్మేస్తాడండి. చెప్తాది ఒకటి వింటారా? రెండు చెప్పండి రామయ్య గారు, మీరు రెండు చెప్పండి. ఏంటాయి? మీరు ఏదైనా ఒక మాట అన్నారు కాదు, రెండు మాటలు చెప్పండి, మేము వింటాం. ఏం చెప్పమంటారు? యేసు నిజదేవుడు అని చెప్పండి మీరు ఒక మాట, నేను నమ్ముతాం మిమ్మల్ని. అసలు యేసు నిజదేవుడు, యేసు గురించి నాకు తెలిసినట్టు నీకు తెలియదు. మరే తల్లిని పంపించాడంటే నేను ఎక్కడ నమ్మేది? ఆయన మార్గంలో రప్పించుకోవడానికి కావాలంటే ఆయన కూడా ఒంగుంటాడు వేసుకోమనేసి. అంత గొప్ప దేవుడు ఆయన. మరి నేను చెప్పేదంటారా? చెప్పండి చెప్పండి. కొన్ని సూచనలు నేను ఇదివరకు అనుకునేవాడిని, మన భారతదేశం క్రైస్తవ దేశం అవ్వాలంటే ఇంకొక 100 సంవత్సరాలు పట్టింది అనుకునేవాడిని. కానీ ఇప్పుడు 50 ఏళ్ళలో ఖచ్చితంగా క్రైస్తవ దేశం అయిపోద్ది. ఎట్లాగా 50 ఏళ్ళకి? లేదు రామయ్య గారు, ప్రభు రెండో రాకడి దగ్గరలోనే ఉంది. ప్రపంచమే క్రైస్తవ దేశం అయిపోయింది. ఇంకా రామయ్య అందుకే రామయ్య క్రైస్తవుడు కాదంటున్నా. ఆయన త్వరలోనే రాకడుందని ఆయన చెప్తుంటే మీరు 50 సంవత్సరాల కంటే రెండో రాకడ మీద నమ్మకం లేదా? అయితే రెండో రాకడ మీద మీకు రెండో రాకడ అంటే తెలుసా మీకు? తెలుసు. మేఘారుడై వస్తాడు ఆయన. మేఘారుడయి వస్తాడు, దొంగలాగా వస్తాడు ఆయన మేఘారుడై. ప్రకటన గ్రంథంలో రాసింది కదా, తీసి చదవమంటే చదువుతాను రెఫరెన్స్ తీసాను బైబిల్. ఒకసారి తీయండి రాజు గారు. జోసఫ్ కాదనంటే దొంగ వలే వస్తానన్నాడు, కరెక్ట్ కాదంట్లా. కానీ రెండో రాకడంటే నీ జీవితంలో నువ్వు మరణం ఎప్పుడు పుట్టిందో నీకు తెలియదు కనుక అదే రెండో రాకడే. కానీ ఏ సైన్స్ చుట్టూ ఏ లెక్క ప్రకారం చూస్తున్నా కానీ ఆ రెండో రాకడ అనేది కనీసం 1,00,000 సంవత్సరాలు పట్టుద్ది. అది చూసారా? అసలు అయ్యా పాస్టర్ గారు చిన్న మాట చెప్తారేనండి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం చేస్తుంది, చైనా అయితే చూస్తుంది. ఇప్పుడు కనుక ఈ 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే ఈ భూమి మీద ఎవడు మిగలడు. ఎందుకంటే అణుబాంబులు వేసేసుకుంటారు. మిగులుతారు అణుబాంబులు. ఇప్పుడు ఇక అమెరికా దగ్గర ఎన్ని అణుబాంబులు? 5,000 అణుబాంబులు ఉన్నాయి. 5,000 కాదు, 1,000,000 అణుబాంబులు ఉన్నా. కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పని రామయ్య. రష్యా దగ్గర 3 అణుబాంబులు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా 200 సార్లు నాశనం చేయగల అణుబాంబులు ఉన్నాయి. ఏది?
మన అన్ని దేశాల దగ్గర. అంటే అణుబాంబు వేస్తే నీకు గడ్డి కూడా మలవదు. అలాంటిది 200 సార్లు ఈ ప్రపంచం మొత్తం నాశనం చేయగలం అణు సామర్థ్యం ఉంది అన్ని దేశాల దగ్గర. గడ్డి కూడా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు కనపడుతుంటే నువ్వేమన్నా ఇంకా 1,00,000 సంవత్సరాలు ఉందని చెప్తావు. మన రామయ్య ఇది నేను అయిగా చెప్పేది అంటారా? చెప్పండి. ఆ అనుభవం వ్యక్తి 100 సంవత్సరాలు గడ్డి కూడా మలవదు. అది రామయ్య నాలెడ్జ్ ఉందండి పాస్టర్ గారు. అవునండి. గడ్డి కూడా కానీ పక్కన దీవులు అదే దీవి ఫైనాన్స్ ప్లేస్ ఎవరు నాకు తెలియదు రామయ్య. అది మానవుడు. ఉన్నారండి ఒక తెగవాళ్ళు ఉన్నారండి రామయ్య గారు. ఒక తెగవాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం కాదు, వాళ్ళే మళ్ళీ వచ్చేటడికి. ఎవరు చెప్పారు నీకు? కాదు, మనం పోతాం. ఆ బాంబు వేసుకున్నా ఏ జరిగినా చిన్న మిస్టేక్ జరిగినా 2 రోజులు కరెంట్ లేకపోయినా మనం పోతాం. రామయ్య గారు అది కాదు, మనం పోతాం. సరే ఎవరు ఉంటాను కదా, ఎవరు వాళ్ళు ఉండేది? ఆదామవ్వా? అన్నారు వాళ్ళు ఉన్నారు, నీకు తెలీదా? అయ్యో నీకేం తెలియదు. ఆదామవ్వే మళ్ళీ 2వ రాకడలో మొదటి మనిషిగా మొదటి స్త్రీగా పుడతారు. మళ్ళీ జన్మ తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ 2వ రాకడప్పుడు తెలుసా నీకు? 2వ రాకడప్పుడు యేసయ్య 2వ రాకడ వస్తాడు కదా మన దగ్గరికి మేఘారూఢుడై. పరిపాలిస్తాడండి. అనంతకాలం పాటు శాంతి సమాధానంతో అనంతకాలం పాటు మనల్ని పరిపాలిస్తాడు యేసయ్య. నిజంగా తలుచుకుంటేనే పాస్టర్ గారు నా రోమాలు లెక్క వచ్చుకుంటే మన పరలోకం వెళ్తాము. అందుకని నేను పెళ్లి కూడా చేసుకోలేదండి. నేను అందుకనే యేసయ్య మళ్ళీ 2వ రాకడ వస్తాడు, పెళ్లి చేసుకోవచ్చు గారు. కాకపోతే నా చేతులు నమ్ముకుంటూ బతికానండి. నేను చేతులు నమ్ముకుంటూ బతికా నేను. చేతులు అంటే అర్థం కాలేదు అయ్యగారు. చేతులు నమ్ముకొని బతకటం అంటే యేసయ్య కోసం ప్రార్థన చేస్తా అట్లానే నిలబడిపోయి ఉన్నా అనమాట. నేను ప్రతిరోజు నగ్న ప్రార్థనలు, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థనలు చేస్తుంటా. ఆడో స్త్రీల కూడికల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటానండి. రాత్రిపూట 9 గంటల నుంచి రాత్రిపూట స్త్రీల కూడికలు ఉంటాయి కదా, నన్ను పిలుస్తుంటారు అనమాట. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రత్యేక ప్రార్థన కూటాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటాను వాళ్ళ కోసం. అవునా అయ్యారు? మా అయ్యారు మా దగ్గర పురుషుల కూడికి కూడా పెట్టారండి మా హైదరాబాద్ లో. మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. కూడికలకి వెళ్తావా రామయ్య నువ్వు? నేనా? నేను మీ భార్య పంపిస్తావా? మరి మీ భార్యని కానీ కూతుర్ని కానీ కూడికలకి, రాత్రిపూట కూడికలకి పంపిస్తావా? వాళ్ళు వెళ్తారు. బాగా మంచిగా ఆనందం పొందుతున్నారా? రాత్రి కూడికల్లో బాగా ఆనందంగా ప్రార్థన చేసుకుంటున్నారా? సార్ మా దగ్గర 10ంటికి ప్రార్థన మొదలై తెల్లారుజాము 3 దాకా మోకాళ్ళ మీద అట్లనే కూర్చుంటామండి మేము. అంత కన్నీటి ప్రార్థన అంటే కన్నీళ్ళు వస్తానే ఉంటాయి మాకు. అంత తీవ్రంగా మేము ప్రార్థన చేస్తాం. నమ్ముకోండి పాస్టర్ గారు. అయితే నమ్ముకోండి. చెప్పండి రామయ్య గారు. చెప్పండి రామయ్య గారు. అంటారా రామయ్య గారు? కన్నీళ్ళు ప్రార్థన అనుకోండి, ఎగతాళి చేసుకోండి, మా ఆడవాళ్ళు రైతులు పోయి తెల్లవారులు అక్కడ ఉండి వస్తారనుకోండి. కానీ నిజంగా అట్లా పెడార్థాలు తీస్తున్నావు అన్ని. నాకు డౌట్ వస్తుంది. నాకు ఆయన మళ్ళీ మార్చడానికి వచ్చాడు. మన మనసు మార్చి యేసయ్య మార్గం నుంచి మనల్ని హిందువులుగా మార్చడానికి వచ్చిన సాతానండి. శోధిస్తున్నాడు. అయితే నన్ను కూడా శోధిస్తున్నాడు. ప్రార్థన చేయండి, ఇతను మనసు మారాలని ప్రార్థన చేయండి అయ్యగారు. స్తోత్రము. రామయ్య ఒక సైతాన్ని మా మీదకి పంపించి మా విశ్వాసాన్ని నువ్వు పాడు చేయాలని చూస్తావా ప్రభువా? మాకు ఈ పరీక్ష పెడతావా ప్రభువా? కానీ మేము ఏ పరీక్షకు లొంగము ప్రభువా. నీ యందు నిజభక్తి, నిజ విశ్వాసంతో నిజ దేవుడు నీవే అని సర్వసృష్టికి స్వర్లోకానికి మేము ప్రకటిస్తున్నాము తండ్రి. మా యందు కృపజూపము తండ్రి. నీ యొక్క పరిపూర్ణమైనటువంటి దయామయ దృష్టి మా మీద ప్రసరించేటట్లు మమ్మల్ని కాపాడు తండ్రి. హల్లెలూయా. ఆమేన్. 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 ఏదో కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు. రామయ్య గారు ఎప్పటికైనా మారు మనసు పొంది మా శాస్త్రాలన్నీ విని
మీరు కూడా మారు మనసు పొందుతారని మేము కోరుకుంటున్నామండి రామయ్య గారు. సార్ నిన్న రాత్రి కూడికలో ఒక మంచి సంఘటన జరిగింది సార్, చెప్పాలి రామయ్య గారు, వినండి, భలే బాగుంటది. రాత్రి కూడికలో చెప్పండి రామయ్య గారు. రాత్రి కూడికలో నేను బాగా కొబ్బరి నూనె రాసుకొని రెడీగా ఉన్నానండి. బాగా అందరికి వచ్చిన వాళ్ళకి కూడా కొబ్బరి నూనె రాస్తున్నా అనమాట. అయితే అందరి నుదుటి మీద కొబ్బరి నూనె తోటి ఇలా సిలువ గుర్తు వేస్తుంటా అనమాట వచ్చిన వాళ్ళందరికీ. వచ్చిన వాళ్ళందరికీ సిలువ గుర్తు వేస్తుంటే ఒక ఆమెకి ఏమో బాగా కడుపులో నొప్పి వచ్చింది అనమాట. కడుపులో నొప్పి వచ్చి ఆయన వచ్చి పాస్టర్ గారు బాగా కడుపులో నొప్పి వస్తుందండి, ఏందండి సార్, ఏందండి పాస్టర్ గారు, అసలు ఇంత కడుపు నొప్పి నాకు ఎప్పుడు రాలేదంటే, ఆగమ్మ అనేసి ఆమె చీరని ఇట్లా కిందకి లాగి ఆ బొడ్డు కింద ఏం చేశానంటే మంచిగా కొబ్బరి నూనె పూసి ఇలా 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 అని కొద్దిగా మసాజ్ చేసి సిలువ గుర్తు పెట్టా. ఇట్లాగా పెట్టంగానండి ఒక్క నిమిషంలోనే మొత్తం దెబ్బెమ్మడికి మొత్తం పోయింది. పాస్టర్ గారు ప్రభు దయ అండి, అంతా నా బొడ్డు కింద కరెక్ట్ గా మీరు అక్కడే ఎలా పెట్టారండి, మీరు నొప్పి ఎలా ఉందంటే అంతా ప్రభు చిత్తం అమ్మా, ఆయనకి తెలియదంటూ ఏది లేదు, ఆ ప్రభువే నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు అన్నాను. హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా మేము అందరం తెల్లారుజాము వరకు ఒకటే ప్రార్థనల మీద ప్రార్థనలు చేసుకుంటే ఎంత సంతోషంగా ఉన్నామంటే తెలుసా అండి, మొత్తం కొబ్బరి నూనె అంతా అయిపోయిందండి. అది చాలా ఉంటుంది కొబ్బరి, అప్పుడు కొబ్బరి నూనె అయిపోవటం ఏంటి అంతే. మన అందరికి రాయాలి కదా, 60-70 మంది ఆడవాళ్ళు ఉన్నారు, మరి అందరికి రాసేళ్ళు కొబ్బరి నూనె అయిపోదా? పావు లీటర్ కొబ్బరి నూనె ఎంత మందికి వచ్చింది? పావు లీటర్ కొబ్బరి నూనె అంతే మీ దగ్గర ఉంది. మరి మా చర్చిలో దగ్గర ఒక 100 లీటర్లు దాకా ఉంటుందండి. 100 లీటర్లు దాకా ఉంటుందా? పాస్టర్ గారు ఇంకొక విషయం చెప్తున్నానండి. కాదు పాస్టర్ గారు ఒక నిమిషం అండి. రామయ్య చెప్పింది నిజమేనండి. కాకపోతే ఇక్కడ మీరు ఒక పాయింట్, ఏ కొబ్బరి నూనె పడితే అది తాగకూడదండి. మనం ఈ హిందూ దేవుళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతా గుళ్ళో తీసిన కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి ఫ్యాక్టరీకి వేస్తారు. ఆ ఫ్యాక్టరీ నుంచి ఆయిల్ తయారైపోయి మన చర్చిలకు వస్తున్నారు. అలాంటి కొబ్బరి నూనె వాడకూడదు సార్. రామయ్య వాడుతున్నట్టు వాక్యంలో బలపడలేదు, సాతాను శోధిస్తుంది రామయ్య. అందుకని మేమైతే ఏం చేస్తామో తెలుసా అండి, ఎక్కడికి వెళ్తామో స్వయంగా మనం ఈ తూర్పుగోదావరి జిల్లా అక్కడికి వెళ్ళేసి అక్కడ తోటలు ఉంటాయండి, కొబ్బరి తోటలు. అక్కడ బోండాలు దింపించి వాటిని శుభ్రంగా ఎండబెట్టిన తర్వాత కుర్రికాయ అయిద్దండి. ఆ కుర్రికాయలు తీసుకొచ్చి మేము కొబ్బరి నూనె పట్టిస్తామండి. ఒక మాట చెప్తానంటారా? చెప్పండి. చివరగా ఒక మాట వింటారా? మీకు చేతనైతే హిందూ దేవుడిని నా ముందు నుంచోబెట్టండి, చిత్తకేటి నరిగిపోతుంది. అంటే అట్టకాదు విగ్రహాలు ఉంటాయి కదా, వేరే మా ముందర నుంచోబెట్టి దాని కుక్కలో నవ్వబెట్టి దిగా. మరి దీనికి సిద్ధమా? మరి నువ్వు ఏసులజా కొడుకని మేము అంటావు, నువ్వు ఒప్పుకుంటావా? మరి అనుకో మేరీ అనేది మొగుడుతో కాకుండా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుని లైన్ పట్టుకొని నువ్వు ఎట్లా అంటావు? నీ పెళ్ళం అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఆలోచించు. మేరీ లాగా నీ పెళ్ళం కడుపు చేసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? మేరీ లాగా చెప్పు. నీ పెళ్ళం మేరీ లాగా కడుపు చేసుకుని నువ్వు ఒప్పుకుంటావా? వేరే వాడితో కడుపు చేయించు, పరిశుద్ధాత్మతో దిగుగా కడుపు చేయించుకుంది, అలా నీ పెళ్ళం కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా? నేను చెప్పేది కూడా కొంచెం సారు. చెప్పండి సారు. మన రాముడు గారు దేవుడు కదా. ఎవరు చెప్పారు నీకు దేవుడని? రాముడు దేవుడని నీకెవరు చెప్పారు? ఎక్కడ రాసింది రాముడు దేవుడని? రామాయణంలో చూపించు నాకు. తీసుకుంటే నిన్ను కనిందో నువ్వు వెళ్ళి మీ అమ్మని అడుగు, ఆ పేరు ఎందుకు పెట్టావని. కాదండి, ఈ అమ్మ కొడుకు పుట్టకపోతే రాముడిని మొక్కుంటే ఇది పుట్టాడు, అందుకని ఇది రామయ్య అని పేరు పెట్టిందండి. అవును, మన లేదురా నా కొడక, ఏం మనుషులు రా నువ్వు? మేరీలాగా నీ పెళ్ళాన్ని చేస్తే ఒప్పుకుంటావు చెప్పు. మీరు దమ్ము మీ గురువులు మేరీ కాదు, ఎక్కండి సార్, మీరు ఎక్కి దిగండి. ఇంకా కాదు రామయ్య చెప్పు, కరెక్ట్గా చెప్పరా ఆన్సర్. నువ్వు మొగపడకు పుడితే మేరీలాగా నీ పెళ్ళాం కడుపు చేసుకుంటే ఒప్పుకుంటావా? అడిగిన రైతుకు సమాధానం చెప్పు. మేరీ జోసఫ్ గారితో యేసేపు గారితో కాకుండా పరిశుద్ధాత్మ అది. మళ్ళీ యేసేపు గారితో 4 పిల్లలు కన్నది. మరి నువ్వు నీ పిల్లల్ని అలా పంపించి 10 మంది పుట్టిన తర్వాత మళ్ళీ నీతో 4 పిల్లల కంటే లేరు కదా. నీ పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవద్దు కదా. అది ఎట్లా కూర్చుంది చెప్పు నువ్వు. అరే